कृष्णं दुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्याश्वस्तन्नमामि गजाननम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं नमः पाणिनिकात्यायन पतञ्जलिभ्यः शब्दविद्या सम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। ధ్రువమపాయే అపాదానం అనేది పంచమీ విభక్తికి ముందు అపాదాన సంజ్ఞ చెప్తాడు. అపాదానే పంచమి అని అపాదాన సంజ్ఞ కలిగిన దానికి పంచమీ విభక్తి చెప్పబడింది. పంచమ్యాః అపాదానత్వ శక్తిమాన్ అర్థః. మొట్టమొదట ప్రతి దాంట్లో కూడా మీరు ఇప్పుడు స్వతంత్ర కర్త, అప్పుడు కర్తృత్వ శక్తిమాన్ అర్థ అని రాస్తారు. ఆ శక్తి ఏమిటి అనేది తర్వాత నిర్వచనం చేస్తారు. ఇక్కడ కూడా పంచమికి అపాదానత్వ శక్తిమాన్ అర్థ. అపాదానే పంచమి ఇది సూత్రాత్. అపాదానే పంచమి అనే సూత్రం చేత అపాదాన కారకానికి పంచమి విభక్తి చెబుతున్నారు కాబట్టి పంచమికి అర్థము అపాదానత్వ శక్తిమాన్, అపాదానత్వ శక్తి కలిగినటువంటిది అని అర్థం. ఆ శక్తి ఎటువంటిది అంటే చెప్తున్నారు, సా శక్తిశ్చ ప్రకృత ధాతూపాత్త విభాగజనక వ్యాపార అనాశ్రయత్వే సతి ప్రకృత ధాత్వర్థ విభాగాశ్రయ యః తద్వృత్తి. ఇక్కడ విభాగము అనేది ముఖ్యమైనది అన్నమాట. విభాగము రెండిటి యందు ఉండేటువంటి ధర్మం. సంయోగము వియోగము, సంయోగము వియోగము అదే విభాగము. ఈ రెండు కూడా ద్విష్టములు అంటారు, అంటే రెండిటిలో ఉండే ధర్మాలు. సంయోగం ఉంది అంటే ఏదో ఒక రెండు వస్తువుల సంయోగం ఉండాలి, లేదా ఇద్దరు వ్యక్తుల సంయోగం ఉండాలి. అలాగే విభాగం అంటే కూడా రెండిటి యొక్క విభాగం ఉంటుంది, అంతేగాని ఒకదానికి సంయోగం అని విభాగం అని చెప్పే అవకాశం లేదు. కాబట్టి ఎప్పుడైతే సంయోగము విభాగము రెండిటి యందున్నామో ఆ రెండు ధర్మాలు రెండిటి యందు ఉంటాయి. అంటే ఒకరి నుంచి విడిపోతుంటే వీరి యొక్క విభాగం వారి యందు, వారి యొక్క విభాగం వీరి యందు ఉంది. ఇప్పుడు చెట్టు నుండి ఆకు పడుతోంది అని చెప్పామనుకోండి, అంతకుముందు చెట్టు ఆకు కలిసి ఉన్నాయి. ఆ విభాగం ఏర్పడినప్పుడు చెట్టు యొక్క విభాగము ఆకునందు ఉంటుంది, ఆకు యొక్క విభాగము చెట్టునందు ఉంటుంది. అంచేది విభాగం అనేది రెండిట్లోనూ ఉంటుంది. అందుచేత ఇక్కడ ఏం చెబుతున్నారంటే ఆ విభాగానుకూల వ్యాపారము ఉండకూడదు, విభాగం మాత్రమే ఉండాలి. అటువంటి దాన్ని అపాదానం అంటారు అని చెబుతున్నారు. ఆ శక్తి ఎటువంటిది అంటే ప్రకృత ధాతు ఉపాత్త విభాగ జనక వ్యాపార అనాశ్రయత్వే సతి. ప్రకృత ధాతువు అంటే చెప్పబడినటువంటి ధాతువు, ఏదో పతతి, ఆగచ్చతి, ఆయాతి, ఇట్లాగ ధాతువులు ఉంటాయి. ఈ ధాతువులు చేత చెప్పబడినటువంటిది. మనం ఇప్పుడు కూడా ధాతువు యొక్క అర్థం ఏం చెబుతున్నాము అంటే ఫలముతో కూడిన వ్యాపార అని చెప్తాం. సంయోగానుకూలో వ్యాపార గచ్చతి అంటే ఉత్తర దేశ సంయోగానుకూలో వ్యాపార. అక్కడ ఆ ఉత్తర దేశ సంయోగం అనేది ఫలం, తదనుకూలమైన వ్యాపారము కర్తలో ఉంటుంది. అలాగే ఏదో పచతి అంటే విక్లిత్య అనుకూలో వ్యాపార, అక్కడ విక్లితి ఫలము, ఆ ఫలమేమో తండులముల్లో ఉంటుంది, తదనుకూల వ్యాపారం వంట చేసేటువంటి వారిలో ఉంటుంది. ఈ విధంగా వ్యాపారము విశేష్యము, ఫలము విశేషణము అన్నమాట.
అంచేత విశేషణముతో కూడిన విశేష్యాన్నే మనం ధాత్వర్థంగా చెబుతాం. ఎందుకంటే ఫల వ్యాపారయోర్ధాతు అని చెప్పారు. ధాతువుకి అర్థం ఏమిటి అంటే ఫల వ్యాపారములు, అంటే ఫల విశిష్ట వ్యాపారం అర్థం. అంచేది ఇక్కడ ఏం చెబుతున్నారంటే ప్రకృత ధాతు ఉపాత్త విభాగ జనక వ్యాపార అనాశ్రయత్వే సతి. అంటే అక్కడ ప్రకృత ధాతువు ఏ ధాతువు అయితే ప్రయోగిస్తున్నామో ఆ ధాతువు యొక్క ఫలము అంటే ధాతువు యొక్క అర్థం ఉంటుంది. అది విభాగానుకూల వ్యాపారం అన్నమాట. కాబట్టి విభాగం ఫలము, తదనుకూల వ్యాపారము అది ఉండకూడదు. తదనుకూల వ్యాపార అనాశ్రయత్వం. ప్రకృతి ధాతువుపాత విభాగజనకం అంటే విభాగాన్ని కలిగించేటువంటిది. ఆ విభాగాన్ని కలిగించే వ్యాపార అనాశ్రయత్వే సతి. ప్రకృత ధాతువర్ధ విభాగాశ్రయ. ప్రకృతి ధాతువుకి అర్థమైనటువంటి అంటే ఫలము వ్యాపారము అర్థం అని చెబుతున్నాం కదా. కాబట్టి ప్రకృతి ధాత్వర్థమైన ఫలం అన్నమాట ఇక్కడ. ఆ విభాగ ఆశ్రయ ఏదైతే ఉందో విభాగాశ్రయ యహ తద్వృత్తి శక్తి అన్నమాట. దాని యందున్న శక్తి అపాదానత్వ శక్తి. ధ్రువం అపాయే ఇది సూత్రాత్. అక్కడ ధ్రువం అపాయే, అపాయ నామ విభాగ అని అర్థం. కర్తృవారణాయ సత్యంతం. ఇప్పుడు దీంట్లో ఇంతకు ముందే చెప్పాను, ఈ విభాగం అనేది రెండిటిలోనూ ఉంటుంది. అది వృక్షాత్ పర్ణం పతతి అన్నాం అనుకోండి, ఏమవుతుంది? విభాగానుకూల వ్యాపారము పర్ణములో ఉంది. చెట్టు నుండి ఆకు పడుతోంది అన్నాం. ఈ పడడము అనేటువంటిది క్రియ. దీనివల్ల ఏమవుతోంది? విభాగం ఏర్పడుతోంది చెట్టుకి ఆకుకి. అందుచేత విభాగానుకూల వ్యాపారం. ఈ విభాగానుకూల వ్యాపారము ఆకులో ఉంటుంది, చెట్టులో ఉండదు. విభాగము ఉభయనిష్టం, రెండిట్లోనూ ఉంటుంది. అందుచేతనే కేవలం విభాగాశ్రయత్వం అపాదానత్వం అని చెప్పట్లేదు. ఎందుకంటే విభాగాశ్రయత్వం అని మాత్రమే చెబితే ఈ పడేటువంటి ఆకుకు కూడా అపాదానత్వం వచ్చేస్తుంది. కాబట్టి విభాగానుకూల వ్యాపార అనాశ్రయత్వం అనేది చెప్పారు. ఇక్కడ విభాగానుకూల వ్యాపార ఆశ్రయమే అవుతుంది ఆకు. చెట్టేమో విభాగాశ్రయమే అవుతుంది, కానీ తదనుకూల వ్యాపారాశ్రయం కాదు. అంటే చెట్టులో వ్యాపారమే ఉండదు, ఆకు కిందకు పడిపోతుంది. అంచేత ఈ పడడం అనేటువంటి క్రియ ఆకులో ఉంది కానీ చెట్టులో లేదు. అందుచేత ఈ సత్యంతం అంటే మొదటి దళం, మొదటి భాగం అన్నమాట. రెండు దళాలు అంటారు వీటిని. రెండు చెప్పారు ఇక్కడ. ఏమిటి? ప్రకృత ధాతు ఉపాత్త విభాగజనక వ్యాపార అనాశ్రయత్వే సతి, అది ఉండాలి. రెండవది ప్రకృత ధాత్వర్థ విభాగాశ్రయ అయి ఉండాలి. ఈ రెండు ధర్మాలు ఉంటేనే అపాదానత్వం అనేది ఉంటుంది. ఈ మొదటిది ఎందుకు వేశారు? ప్రకృత ధాతు ఉపాత్త విభాగజనక వ్యాపార అనాశ్రయత్వం అని ఎందుకన్నారు అంటే కర్తకి ఈ విభాగాశ్రయత్వాత్తు అపాదానత్వం రాకుండా ఉండడం కోసమని. కర్తృవారణాయ సత్యంతం అయమేవా ధ్రువ పదార్థ. ఇక్కడ ధ్రువం అపాయే అపాదానం అన్నారు కదా. ఈ ధ్రువం అంటే ఏమిటి అని సాధారణంగా లోక వ్యవహారంలో మనం ధ్రువం అంటే స్థిరంగా ఉన్నది అని చెప్తాం. ధ్రువ నక్షత్రం అంటూ ఉంటారు. అంచేత ధ్రువం అంటే స్థిరమైనది అని సాధారణ అర్థం. కానీ ఇక్కడ అది అర్థం కాదు. ఏమిటి అర్థం అన్నారంటే విభాగానుకూల వ్యాపార అనాశ్రయత్వము. విభాగానుకూల వ్యాపార అనాశ్రయత్వం ఉండాలి, మళ్ళీ అపాయం ఉంటే విభాగాశ్రయత్వము ఉండాలి. అయమేవ సూత్రే ధ్రువ పదార్థ విభాగశ్చన వాస్తవ సంబంధపూర్వక ఏవా కింటు బుద్ధి కల్పిత సంబంధపూర్వకోపి. విభాగము అనేది మామూలుగా అక్కడ శారీరకం వాస్తవం అన్నారు. వాస్తవ విభాగమే అక్కర్లేదు. అంటే ఫిజికల్గా అక్కడ విభాగం జరిగినట్టు మనం గ్రహించక్కర్లేదు. మానసికమైన విభాగం కూడా ఇక్కడ వర్తిస్తుంది అన్నారు. అంచేత విభాగం అనేది ఇక్కడ
వాస్తవ సంబంధ పూర్వక ఏవ నా. వాస్తవం అనేదానికి వస్తుస్థితి. వస్తువు అంటే పదార్థం. అంచేత వస్తు సంబంధమైనటువంటి విభాగమే ఇక్కడ ఉండాలి అనేది లేదు. బౌద్ధికమైనటువంటి బుద్ధి కల్పిత సంబంధ పూర్వకోపి, బుద్ధి కల్పితమైన సంబంధము లేకపోవడం కూడా విభాగంగా గ్రహిస్తారు. మామూలుగా వృక్షాతు పర్ణం పతతి అన్నప్పుడైతే అంతకు ముందు వరకు ఆ చెట్టు ఆకు కలిసి ఉన్నాయి. ఈ ఎప్పుడైతే పడుతోందో ఆ రెండింటికి విభాగం ఏర్పడింది. అంటే అక్కడ రెండు వస్తువుల మధ్య, అంటే చెట్టుకి ఆకుకి ఉన్న విభాగము స్పష్టంగా మనకి తెలుస్తోంది. అది వాస్తవ సంబంధ పూర్వక అంటే అది. అంటే వస్తు సంబంధమైనటువంటి విభాగం, ఆ సంబంధము వస్తు సంబంధమైన సంబంధానికి విభాగం ఏర్పడుతోంది. అది ఎదురుగా తెలుస్తోంది. అలా కాకుండా మానసికమైనది లేదా బుద్ధి కల్పితమైనటువంటి విభాగం ఉంటుంది. అక్కడ కూడా ఈ అపాదాన సంజ్ఞ ఉంటుంది అని చెబుతున్నారు. అందువలనే అతయేవా జిగుప్సాపూర్వక నివృత్తి లక్షకతాం ఆశ్రిత్య జిగుప్సా విరామ ఇత్యాది ప్రత్యాఖ్యానం భాష్యోక్తం సంగచ్చతే. మనకి ఒక వార్తికం ఒకటి ఈ సూత్రంలో వార్తీకారుడు చెప్పింది ఒకటి ఏమిటంటే జిగుప్స విరామ ప్రమాదార్థానాం ఉపసంఖ్యానం అని. అక్కడ పాపాత్ జుగుప్సతే, పాపాత్ విరమతి, ధర్మాత్ ప్రమాద్యతి అని ఉదాహరించారు. అక్కడ పాపాత్ జుగుప్సతే అన్నప్పుడు పాపాన్ని గురించి అతడు అసహించుకున్నాడు, దాన్ని నిరసిస్తున్నాడు, లేదా పాపం నుండి విరమిస్తున్నాడు. ఈ పాపానికి ఇతనికి ఉన్న సంబంధము బౌద్ధకమైన బౌద్ధ సంబంధమే కానీ వాస్తవ సంబంధం కాదు. వాస్తవం అంటే లోక వ్యవహారంలో నిజము అని చెప్తుంటాం, వాస్తవంగా ఉన్నది ఇది అంటాం. ఇక్కడ అభిప్రాయం అది కాదు. వాస్తవం అంటే వస్తువు, పదార్థ సంబంధం కాదు. ఇక్కడ ఏమిటి, బౌద్ధికముగా కల్పితం ఇది, ఈ సంబంధం. ఆ సంబంధం నుండి విభాగం ఏర్పడుతోంది. పాపానికి అంతకుముందు పాపం చేసేవాడు, అంటే పాపం చేసేటంటే పాపము వచ్చే పనులు చేసేవాడు. అంచేత ఆ పాపాన్ని గురించి నిరసన తెలియపరిచాడు, నిరసిస్తున్నాడు పాపాన్ని. ఇప్పుడు అలాగే పాపం నుండి విరమిస్తున్నాడు. ఈ రెండు చోట్ల కూడా ఇదేమిటిది, విరమతి జుగుప్సతే అనేది బుద్ధి కల్పితం. అంతేగాని వస్తుస్థితి అక్కడ పదార్థముల కలయిక సంబంధం అంతకు ముండి ఆ సంబంధము విడిపోవడం కాదు ఇక్కడ. అలాగే ధర్మాత్ ప్రమాద్యతి అన్నాడు, అంటే ధర్మం విషయంలో పొరపాటు పడుతున్నాడు అంటే ధర్మము నుండి పొరపడుతున్నాడు. ఇక్కడ ధర్మం అనేది కూడా ఏది ధర్మము ఏది అధర్మము అనేటువంటిది మన బుద్ధిలో ఉంటుంది. ఆ బుద్ధి కల్పితమైన సంబంధం, ధర్మానికి మనకి ఉన్న సంబంధం బుద్ధి కల్పితం అనమాట. ఆ బుద్ధి కల్పితమైన సంబంధానికి విభాగం ఏర్పడుతోంది. ధర్మాత్ ప్రమాద్యతి అంటే ప్రమాదపడడం అంటే పొరపడ్డం. అంటే ధర్మ విషయంలో పొరపడ్డాడు అంటే ధర్మం అనుకుని అధర్మం చేయొచ్చు అనమాట. అంచేత ఇక్కడ ఏం చెప్పారు భాష్యకారులు అంటే, ఈ వస్తు సంబంధమైనటువంటిదే విభాగము కాదు, బుద్ధి కల్పితమైన సంబంధానికి విభాగం జరిగినా ఇక్కడ గ్రహించవచ్చు అన్నారు. అలా గ్రహించినప్పుడు ఇక ఆ వార్తికం యొక్క అవసరం లేనే లేదు అని చెప్పారు భాష్యంలో. తర్వాత సూత్రే అధోదేశ సంయోగానుకూల వ్యాపార రూపం పాతమాత్రంతు నాపాయ వృక్షం అజహత్యపి పర్ణే భూమిం స్పృశతి సతి వృక్షాత్ పర్ణం పతతి ఇత్యప్రయోగాత్. అది ఏంటంటే పర్ణం పతతి అన్నప్పుడు ఒకప్పుడు ఆ చెట్టు యొక్క కొమ్మ బాగా వంగిపోయి ఇప్పుడు గాలికి వంగచ్చు. ఒకప్పుడు చూడండి, విపరీతమైన గాలి వేసినప్పుడు ఆ బలహీనంగా ఉన్న చెట్టు అయితే బాగా వంగిపోదు. ఆ వంగినప్పుడు ఆకు నేలకి తాకచ్చు.
అంత మాత్రం చేత అక్కడ వృక్షాత్ పర్ణం పతతి అనకూడదు. ఎందుకంటే ఆ పతనం అనేటువంటిది విభాగజనకం కాదు, విడిపోవాలి. అంతకుముందు ఉన్నటువంటి సంబంధము విడిపోవాలి. అది లేనప్పుడు అక్కడ ఈ అపాదానత్వం ఉండదు. అది రాస్తున్నారు సూత్రే. అధోదేశ సంయోగానుకూల వ్యాపార రూపం పాతమాత్రంతు నాపాయ. పతనము ఓహో. అంటే మనం పతనం అంటే అర్థం అవుతోంది. ఏమవుతుంది? చెట్టు నుండి పండు పడ్డప్పుడు ఆ పండు నేలను తాగుతోంది కిందకు పడి. అంచేది కేవలము ఈ అధోదేశ సంయోగానుకూల వ్యాపార రూపమైన పతనం మాత్రమే ఇక్కడ అపాయము అని తీసుకోకూడదు. ఎటువంటిది? పూర్తిగా విభాగజనకం. అంటే చెట్టుతో ఉన్న సంబంధం పోవాలి. అంచేత వృక్షం అజహత్యపి అలా తీసుకుంటే నష్టం ఏమిటి వస్తుందంటే, వృక్షాన్ని విడిచిపెట్టకుండగానే ఆకు నేలను తాకచ్చు. అంచేత అధోదేశ సంయోగానుకూల వ్యాపారం అని మాత్రమే కనుక తీసుకుంటే, అధోదేశ సంయోగానుకూల వ్యాపారము ఆకులో ఉంది, కానీ అక్కడ విభాగం జరగట్లేదు. అంచేత అటువంటి చోట ఈ పంచమి విభక్తి రాదు అని చెప్తున్నారు. వృక్షం అజహత్యపి పర్ణే అంటే చెట్టుని ఆ ఆకు విడిచిపెట్టకపోయినప్పటికీ, భూమిం స్పృశతి సతి నేలను తాకుతూ ఉన్నప్పుడు, వృక్షాత్ పర్ణం పతతి ఇది అప్రయోగాత్ అటువంటి ప్రయోగం ఉండదు. వృక్షాత్ పర్ణం పతతి అని ఎవరో అక్కడ ప్రయోగించరు. ఎందుకు ప్రయోగించరు? ఆ విభాగం జరగలేదు, ఇంకా ఆకు చెట్టునే ఉంది, ఊరికే నేలకు తాకింది అంతే, గాలి వలన దేని వలన. అంచేది అటువంటిప్పుడు వృక్షాత్ పర్ణం పద్ధతి అనే ప్రయోగము ఉండదు. కాబట్టి ఇక్కడ కేవలము అధోదేశ సంయోగానుకూల వ్యాపారం కాదు, అది విభాగజనకం అయి ఉండాలి. విభాగజనకమైన అధోదేశ సంయోగానుకూల వ్యాపారం అంటే సరిపోతుంది. అంతేగాని విభాగజనకం అనకపోయినట్టయితే ఇటువంటి పరిస్థితుల్లో, అంటే చెట్టు యొక్క ఆకు కింద పడకుండానే కేవలం నేలను తాకినంత మాత్రం చేతనే వృక్షాత్ పర్ణం పద్ధతి అనే ప్రయోగం చేయవలసి వస్తుంది. కానీ అటువంటి ప్రయోగం ఎక్కడ లోకంలో లేదు అని చెప్తున్నాడు. ఇక్కడ కావస్తే మనము వృక్షస్య పర్ణం పద్ధతి అని అనొచ్చు. పడిపోవడం అంటే కేవలం నేలను తాకడమే అనే అభిప్రాయంతో చెట్టు యొక్క ఆకు నేలను తాగుతోంది అనే ఉద్దేశంతో వృక్షస్య పర్ణం పద్ధతి అని అనొచ్చు. ఇందువల్ల అక్కడ వృక్ష సంబంధమైన ఆకు అది నేలను తాగుతోంది అంచేత అక్కడ అవయవిభావం, చెట్టుకు సంబంధించిన ఆకు అనే అర్థం. అంతేగాని చెట్టు నుంచి విడిపోతోంది అనే అర్థం అక్కడ లేదు. అంచేత షష్ఠి వాడచ్చు, కానీ పంచమి వాడడానికి మాత్రం లేదు. అదే ఇక్కడ భర్తృహరిలో శ్లోకంలో కూడా గతిర్వినాత్వవధి నా అపాయ ఇది గచ్చతే. అవధినా వినా గతిస్తు నా అపాయ. అవధి అనేటువంటిది ఒకటి, అంటే విభాగావధి ఉండాలి, ఎక్కడి నుండి విడిపోతుందో దాన్ని అవధి అని అంటాం. ఆ అవధి లేకుండగా కేవల గమనం వల్ల ఈ అపాయత్వము రాదు. అవధినా వినా, కేవల అవధినా వినా అంటే అర్థం కాదు. కాబట్టి అవధిత్వేన అన్వయయోగ్యతాం వినా అని అర్థం. అంటే అక్కడ అవధిత్వం ఉండాలి. పడుతోందంటే ఎక్కడి నుంచి పడుతోంది దానికి అవధి ఉండాలి, పడటానికి అవధి ఉండాలి. అదే విభాగజనకము అన్నారు. అంచేత విభాగజనకత్వేన వ్యాపారం ఏదైతే ఉందో దానికి ఒక అవధి అనేది ఉండాలి. అలా లేకపోయినట్టయితే అవధినా వినా గతి నా అపాయ, అవధి లేకుండా కేవల గమనం అనేటువంటిది అపాయము, అంటే ధ్రువోపాయ అపాదానం కదా, అది అపాయం అనిపించుకోదు అని అర్థం. ఇది హరియుక్తేశ్చ, హరి భర్తృహరి చెప్పాడు ఈ మాట. కాబట్టి అపాయము లేనిదే
అవధిత్వేన అన్వయయోగ్యతాం వినా అని ఉద్దేశం. లేదా అవధిత్వేన అన్వయయోగ్య వృక్షాదినా వినా కేవల గమనం నాపాయ అని అర్థం. అవధి అన్వయయోగ్య విభాగం వినా ఇది తదర్థ. దానికి అర్థం రాస్తున్నారు. అవధి అన్వయయోగ్య విభాగం. విభాగము అనగానే మనకి దేని నుండి విభాగము అని ప్రశ్న వస్తుంది. కాబట్టి అక్కడ అవధిగా అన్వయించడానికి వ్యక్తి ఉండాలి. అక్కడ వృక్షము అవధిగా అన్వయించే వ్యక్తి, అదిగా అన్వయయోగ్యమైన విభాగము కూడా ఉండాలి. కేవలము ఇందాక అనుకున్నట్టుగా ఆ చెట్టును విడిచిపెట్టకుండా ఆకు నేలను తాకినంత మాత్రం చేత అది విభాగం అవదు. తత్ర మానముక్తం, అక్కడ ప్రమాణాన్ని చూపిస్తున్నారు. వృక్షస్య పర్ణం పతతి ఇత్యేవం భాష్యే నిదర్శితం. తత్ర హి వృక్షః పర్ణ విశేషణమితి అపాయస్య అవివక్షణాత్ షష్ఠీ భాష్యే ఉక్త ఇది హేలారాజః. భర్తృహరి వాక్యపదీయానికి హేలారాజు అనేటువంటి ఆయన వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానంలో ఆయన రాసినటువంటి మాట అన్నమాట. ఏమిటంటే పైన గతిర్వినాతు అవధినాన అపాయ ఇది కథ్యతే అనేటువంటి దానికి ప్రమాణం ఏమిటి అనే దానికి వృక్షస్య పర్ణం పతతి చేవం భాష్యే నిదర్శితం. అప్పుడు చెట్టు యొక్క ఆకు పడుతోంది అని మాత్రమే ఉంటుంది. కానీ అంటే అవధిత్వేన అంటే విభాగాశ్రయత్వేన అనమాట. అవధిత్వేన అక్కడ లేకపోవడం, వృక్షాన్ని అవధిత్వేన చెప్పకపోవడం చేత అక్కడ పంచమి రాదు, షష్ఠి వస్తుంది. వృక్షస్య పర్ణం పద్ధతి. తత్ర అక్కడ ఈ ప్రయోగంలో వృక్ష పర్ణ విశేషణమితి. విశేషణం అనగానే దానికి సంబంధం కలిగింది. అంచేత వృక్షస్య పర్ణం అంటే వృక్ష సంబంధి పర్ణం. పర్ణానికి విశేషణం అది. వృక్ష సంబంధి పర్ణం పతతి అనే అర్థం అన్నమాట. అపాయస్య అవివక్షణాత్, అక్కడ అపాయంగా దాన్ని వివక్ష చేయలేదు. చేయకపోవడానికి కారణం అంటే అక్కడ విభాగం లేదు. అంచేత అపాయస్య అవివక్షణాత్ షష్ఠీ అంటే వృక్షస్య పర్ణం పద్ధతి షష్ఠీ విభక్తి వచ్చింది. ఉక్తేతి హేలారాజః. తర్వాత ధావతో అశ్వాత్ పతతి అంటే ధ్రువం అని అనగానే నిశ్చలంగా ఉండాలి. అంటే వృక్షాతు పర్ణం పద్ధతి దగ్గర ఏమైంది? ఆకు పడుతోంది, దానిలో చలనం ఉంది, గమనం ఉంది. చెట్టు అలాగే ఉంది, నిశ్చయంగా కదలకుండా అక్కడే ఉంది. ఆ ఉదాహరణ చూసి మనం దేన్నైతే అపాదానంగా చెబుతున్నామో అది నిశ్చలంగా కదలకుండా ఉండాలి అని అనుకుంటామేమో అని కదిలేటువంటి ఉదాహరణ కూడా ఇంకోటి ఇస్తున్నారు. ధావతో అశ్వాతు పతతి, ఉడ్యాతు పతతో అశ్వాతు పతతి ఇత్యాదో పతతి ఇత్యుపాత్త క్రియా అనాశ్రయత్వేన తాం ప్రతి అశ్వస్య అపాదానత్వం అక్షతం తదుక్తం హరిణా. ఏమిటంటే పరిగెట్టే గుర్రం మించి పడుతున్నాడు. పరిగెట్టే ధావత అశ్వాత్ పతతి. ఇక్కడ అశ్వంలో ధావన క్రియ ఉంది. అయితే అదేం విభాగాశ్రయం కాదు, విభాగానుకూల వ్యాపారం అది కాదు. ఏది పడుతున్నాడు? వ్యక్తి పడుతున్నాడు. ధావతో అశ్వాత్ పురుష పతతి అనుకోండి. ఆ మాట పురుష అనేది లేదు ఇక్కడ. ధావత శ్వాత్ పురుష పతతి అని అనుకోండి. అప్పుడు ఈ పతతి అనేది అధోదేశ సంయోగానుకూల వ్యాపారం. అంటే కింద పడతాడు కాబట్టి నేలను తాగడానికి అనుకూలమైన వ్యాపారం. దీనివల్ల ఏమవుతోంది? గుర్రానికి అతడికి ఉన్నటువంటి సంబంధము పోతోంది, అంటే విభాగం ఏర్పడుతోంది. అంచేత విభాగానుకూల వ్యాపారము ఆ పురుషుల్లో ఉంది. ఆ తజ్జన్యమైనటువంటి విభాగము
ఆ విభాగాశ్రయత్వం ఉభయుడికి వస్తుంది. అశ్వానికి విభాగాశ్రయత్వం ఉంటుంది, పురుషుడికి విభాగాశ్రయత్వం ఉంటుంది. కానీ మనకి చెప్పిన లక్షణం ప్రకారం ఏమిటి? విభాగానుకూల వ్యాపార అనాశ్రయత్వం ఉండాలి. ఇక్కడ విభాగానుకూల వ్యాపార ఆశ్రయత్వం పురుషుడికి ఉంటుంది, వ్యాపార అనాశ్రయత్వం అశ్వానికి ఉంటుంది. కాబట్టి అశ్వానికి అపాదానత్వాత్ పంచమి విభక్తి వస్తుంది. ఉపాత్త క్రియ అనాశ్రయత్వేన అన్నారు. ఇక్కడ ఉపాత్త క్రియ ఏది అంటే పతతి అనేది ఉపాత్త క్రియ, అంతేగాని ధావనం కాదు. ఆ ధావత అశ్వాత్ అనే చోట ఆ అశ్వానికి విశేషణం ఈ ధావత అనే ప్రయోగం. పరిగెట్టే గుర్రము అని. పడుతున్నవాడు పురుషుడు. కాబట్టి విభాగజనకమైన క్రియ ఏదవుతుంది అంటే పతన క్రియ అవుతుంది అనమాట. ఈ పతన క్రియకి ఆశ్రయుడు పురుషుడు, అనాశ్రయం అశ్వం. కాబట్టి ఉపాత్త క్రియా అనాశ్రయత్వం ఉంది అశ్వానికి, విభాగాశ్రయత్వం ఉంది. కాబట్టి అశ్వానికి ఈ అపాదానత్వం రావడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెబుతున్నారు. అంటే ఎందుకు చెప్పారంటే ఇది గుర్రంలో క్రియ ఉంది కదా, అచేత పైన వ్యాపార అనాశ్రయత్వం అన్నాం, గుర్రం వారి వ్యాపార ఆశ్రయం కదా అని సందేహం వస్తుందేమో అని చెబుతున్నారు. ఆ క్రియ ధావన క్రియ గుర్రంలో ఉన్న ఈ పతన క్రియ ఇక్కడ ప్రధానం. ఎందుకంటే పతతి అని తిగంతం, అది ఉపాత్త క్రియ. అంటే ఈ తిగంతము చేత ఏ క్రియ అయితే చెప్పబడుతోందో తదాశ్రయుడు పురుషుడు అవుతాడు, తదనాశ్రయుడు అశ్వం అవుతుంది, తదనాశ్రయం అశ్వం అవుతుంది. కాబట్టి అశ్వానికి అపాదానత్వం రావడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెబుతున్నారు. అలాగే కుడియాతుపతతో అశ్వాతుపతతి అంటే గుర్రం మీ కుడియాతుపతత అశ్వాత్ అంటే గోడ మించి పడుతున్నటువంటి అశ్వం మించి పడ్డాడు. గోడ మించి గుర్రం పడుతోంది, ఆ గుర్రం మించి పురుషుడు పడుతున్నాడు అనమాట. ఇక్కడ రెండు పతన క్రియలు, అశ్వములో పతన క్రియ ఉంది, పురుషుల్లోనూ పతన క్రియ ఉంది. అశ్వంలో ఉన్న పతన క్రియ ఆశ్రయం అశ్వం అవుతుంది, అనాశ్రయం గోడ అవుతుంది. కాబట్టి గోడకి అపాదానత్వాత్ పంచం వచ్చింది, కుడియాత్ అని. పురుషుల్లో ఉన్న పతన క్రియ, ఆ పతన క్రియ అనాశ్రయం అశ్వం అవుతుంది కాబట్టి అశ్వానికి అపాదానత్వాత్ పంచం వచ్చింది. అంటే రెండు పతన క్రియలు ఉన్నాయి. గుర్రంలో ఒక పతన క్రియ ఉంది, అదే పురుషుల్లో ఒక పతన క్రియ ఉంది. అశ్వనిష్టమైన పతన క్రియ తజ్జన్యమైన విభాగాశ్రయత్వాత్ కుడ్యానికి అపాదానత్వము పంచమే వచ్చాయి. పురుషనిష్టమైన పతన క్రియ తజ్జన్య విభాగాశ్రయత్వాత్ అశ్వానికి అపాదానత్వము పంచమే విభక్తి వచ్చిందన్నమాట. అంచేత కుడ్యాతు పతత అశ్వాతు పతతి అనే ప్రయోగం కుదురుతుంది అని చెప్పారు. అపాయే యదుదాసీనం చలం వా యది వా చలం ధ్రువమేవా అతదావేశాత్ అని ఆయన భర్తృహరి రాసిన వాక్యపదీయంలో శ్లోకం అది. ఈ అపాయే అంటే విభాగం, విభాగంలో యద్ ఉదాసీనం అంటే క్రియా అనాశ్రయం అన్నమాట. ఉపాత్త క్రియా అనాశ్రయం ఏదైతే ఉందో అది ఉదాసీనం. ఉపాత్త క్రియా అనాశ్రయమైనది చలం వా యది వా చలం, అది చలం అవ్వచ్చు అచలం అవ్వచ్చు. అంటే వృక్షాతు పర్ణం పద్ధతి అన్నప్పుడు వృక్షం అచలం, కదలంది. ధావతో అశ్వాత్ పద్ధతి అన్నప్పుడు అశ్వం చలం, అంటే పరిగెడుతోంది. కాబట్టి ఈ ఉదాసీనంగా ఉన్నది అంటే ఉపాత్త క్రియ అనాశ్రయమైనటువంటిది చలమైనా అవ్వచ్చు అచలమైనా అవ్వచ్చు, ఏదైనా దానికి అపాదానత్వం ఉంటుంది. ధ్రువమేవా అతదావేశాత్, అతదావేశాత్ అంటే తత్క్రియా అనాశ్రయత్వాత్ అని అర్థం. ఉపాత్త ధాతు ప్రకృత ధాతు ఉపాత్త
క్రియా అనాశ్రయత్వాత్ అనే అభిప్రాయం అన్నమాట దానికి. అతదావేశాత్ అంటే పరేతు. ఇక్కడ ఈ అపాదానత్వము అనే దానికి ఇంతకు ముందు వరకు చెప్పినటువంటిది భట్టోజీ దీక్షితుల వారి యొక్క అభిప్రాయం. ఆయన ఏం చెప్పారు మాట, ప్రకృత ధాతుపాత విభాగజనక వ్యాపార అనాశ్రయత్వే సతి విభాగాశ్రయత్వం అపాదానత్వం. అపాదానత్వ శక్తి అని దాన్ని పైన చెప్పారు. ఆ శక్తి దేని ఎందుందో అది అపాదానత్వ శక్తిమాన్ అన్నారు. మనం అపాదానత్వాన్ని నిర్వచించాలి అంటే ప్రకృత ధాతుపాత విభాగజనక వ్యాపార అనాశ్రయత్వే సతి ప్రకృతి ధాతువర్ధ విభాగాశ్రయత్వం అని చెబితే సరిపోతుంది. అది భట్టోజీ దీక్షితుల వారు చెప్పినటువంటి లక్షణం. ఇక్కడ మనకి నాగేశ్ భట్టు వ్యాఖ్య చేస్తున్నారు ఈ పైన. పరేతు ఏవం సతి ధావతః పతతి ఇత్యాదౌ అపాదానత్వం కథమిత్యాశంక్య అద్రవ్యస్య అవివక్షితత్వాత్ సతోపి అవివక్షా భవతి ఇది సమాధానపర భాష్యా సంగతి. ఇలా చెప్పినట్టయితే ఏవం సతి, ఏవం సతి అంటే ఆ ధావతః అశ్వాత్ పతతి, ధావతః అశ్వాత్ పురుషః పతతి అనేటువంటి చోట పురుషనిష్టమైనటువంటి పతన క్రియ, ఆ పతన క్రియ ఆశ్రయము పురుషుడవుతాడు, అనాశ్రయం అశ్వం అవుతోంది. కాబట్టి దానికే అశ్వానికి ఈ అపాదానత్వం రావడానికి ఇబ్బంది లేదు. విభాగాశ్రయము అవుతుంది, పతన క్రియ అనాశ్రయము అవుతుంది. అంచేత దానికి అపాదానత్వం వస్తుంది అని వెనకాల మనం చెప్పారు. ఇలా చెప్పినట్టయితే ఏవం సతి భాష్యంలో ఒక చోట మాట ఏముందంటే ధావతః పతతి అంటే మనం ఇందాక ఉదాహరణ ధావతః అశ్వాత్ పతతి ఇత్యాదౌ అపాదానత్వం కథం ఇత్యాశంక్య అంటే మొట్టమొదటి ఆశంక చేసినప్పుడు గుర్రంలో కూడా క్రియ ఉంది కదా, క్రియా అనాశ్రయత్వం అని అంటున్నారు కదా. పతతి అన్నప్పుడు పురుష పతతి, పురుషుడిలో క్రియ ఉంది. ధావతః అశ్వాత్ అనడం వల్ల పరిగెట్టే గుర్రం కాబట్టి గుర్రంలో కూడా క్రియ ఉంది కదా, మరి దానికి అపాదానత్వం ఎలా వస్తుంది అని ఆశంక చేసి అద్రవ్యస్య అవివక్షితత్వాత్ సతః అపి అవివక్షా భవతి ఇది సమాధానపర భాష్య అసంగతి. అది ఏమిటంటే అద్రవ్యస్య మనం ధ్రువం ధ్రువపదార్థ అయమేవ సూత్రే ధ్రువపదార్థ అని చెప్పారు ఆయన. ఏమిటది ధ్రువము అంటే విభాగ అది క్రియా అనాశ్రయం, క్రియా అనాశ్రయమే ధ్రువము అని చెప్పారు. కాబట్టి అద్రవ్యస్య అవివక్షితత్వం దానిది ఆ గుర్రాన్ని ధావన క్రియాశ్రయమైనటువంటి గుర్రం దాన్ని ద్రవ్యంగా వివక్ష చేయలేదు. అంచేత అద్రవ్యస్య అవివక్షితత్వాత్ ద్రవ్యము కానటువంటిది దాన్ని వివక్ష చేయలేదు కాబట్టి అపాదానత్వం కుదురుతుంది అని సమాధానం చెప్పారు. అదేమిటండి అంటే ఇప్పుడు మామూలుగా క్రియను తీసుకుని మనకి లక్షణం చెప్పినప్పుడు ప్రకృత ధాతు ఉపాత్త అని అందుకే అన్నారు. ప్రకృత ధాతు ఉపాత్త విభాగజనక వ్యాపార అనాశ్రయత్వే సతి ప్రకృత ధాతువర్ధ విభాగాశ్రయత్వం అని వెనకాల లక్షణం చెప్పారు కదా. అక్కడ ప్రకృత ధాతుపాత్త విభాగజనకమైన వ్యాపారానికి ఆశ్రయం కాకూడదు అని అక్కడ చెప్పారు. ప్రకృత ధాతుపాత్త అనకపోతే ఏమవుతుంది, ధావన క్రియాశ్రయం అశ్వం అయింది, పతన క్రియాశ్రయం పురుషుడయ్యాడు. అయితే అశ్వంలో కూడా ధావన క్రియ ఉంది కాబట్టి
వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ ఆశంక ఏమని చేశారు, ఇది ధ్రువం ఎలా అవుతుంది, దాంట్లో కూడా క్రియ ఉంది కదా అన్నారు. క్రియ అనాశ్రయం కదా కావలసింది, క్రియాశ్రయం అవుతుంది కదా అశ్వము, దానికి అపాదానత్వం ఎలా వచ్చింది అని ప్రశ్న వేస్తే దానికి భాష్యకారుడు సమాధానం ఏం చెప్పారు, అద్రవ్యస్య అవివక్షితత్వాత్, అంటే అది ద్రవ్యం కాదు, అంచేత దాన్ని ధ్రువంగా వివక్ష చేయలేదు, అంచేత అద్రవ్యస్య అవివక్షితత్వాత్ దానికి అపాదానత్వం వచ్చింది అని చెప్పారు. అదేమిటండి, అద్రవ్యస్య అవివక్షితత్వ అంటే అపాదానత్వేన అవివక్షితత్వ, ఎవరెవరు ఒకసారి ఎవరు మాట్లాడుతున్నారు, చేసుకోండి. అశ్వాదేహ ధావనాది రూప క్రియా విశిష్టతయా కథం ధ్రువత్వమితి తదాశయ. ఎందుకు ఆశంక చేశారంటే అశ్వము ధావన క్రియాశ్రయం అవుతోంది కదా, దానికి ధ్రువత్వం ఎలా వస్తుంది అంటే అప్పుడు సమాధానం ఏం చెప్పారంటే అద్రవ్యస్య అవివక్షితత్వాత్. ఇక్కడ అద్రవ్యాన్ని వివక్ష చేయలేదు కాబట్టి పోతుంది అని ఉద్దేశం అన్నమాట. అద్రవ్యస్య అవివక్షితత్వాత్. ఎవరు మ్యూట్ చేసుకోండి, ఎవరు ఎవరు ఇక్కడ మాటలు వస్తున్నాయి, ఎవరు వస్తున్నాయి, అనంత కృష్ణ శర్మ గారిది, వాళ్ళ ఇంటి దగ్గరేనా? సరే సరే, అక్కడే వస్తున్నాయా, సరే మ్యూట్ చేశారు ఆయన. అంచేత అద్రవ్యస్య అవివక్షితత్వాత్, దీనికి ధావన క్రియాశ్రయత్వాత్ అది ధ్రువం ఎలా అవుతుంది అంటే ధ్రువం కాదు, ఆ ధ్రువం కానటువంటి దాన్ని అవివక్ష చేయడం చేత దానికి అపాదానత్వం వచ్చింది అని తాత్పర్యం. అద్రవ్యస్య అవివక్షితత్వాత్ అంటే ధ్రువత్వేన వివక్షితత్వాత్ అని తాత్పర్యం. రెండు నైలు ఉన్నాయి కదా, అద్రవ్యస్య అవివక్షితత్వాత్ అని, అంచేత ధ్రువత్వేన వివక్షితత్వాత్ అక్కడ వచ్చింది అని. అయితే సతోపి అవివక్షా భవతి, ఎందుకంటే దాంట్లో క్రియ ఉండడం భావన క్రియ, కానీ క్రియ లేనట్టుగా వివక్ష చేయడం చేత అని. ఉన్నదాన్ని లేనట్టుగా ఎలా చెప్పచ్చయ్యా, అది సతోపి అవివక్షా భవతి అన్నాడు. ఉన్నదానికి కూడా అవివక్ష చెయ్యొచ్చు. మనం ఇప్పుడు కారకాల విషయంలో కర్మత్వం ఉండేదానికి కర్మత్వ అవివక్షలో సంబంధ మాత్ర వివక్షలో షష్ఠీ చేస్తున్నాం. మాతరం స్మరతి అనడానికి కర్మత్వేన మాతరం మాతృశబ్దానికి ద్వితీయ వస్తుంది. అయితే కర్మత్వ అవివక్షలో మాతు స్మరతి అని అంటున్నాం. అలాగే ఇక్కడ కూడా లోక వ్యవహారంలో కూడా అనుదరా కన్యా అన్నారు. అంటే ఉదరము లేని కన్యా, ఉదరం లేకపోవడం ఉండదు, అంటే ఏదో తక్కువ కృషించినటువంటి ఉదరము కలది
అని అర్థం. అంచేత ఉన్నప్పటికీ లేనట్టుగా అనుదరా సతోపి అవివక్ష ఉంటుంది కాబట్టి, అలాగే ఇక్కడ కూడా ఈ ద్రవ్యం అయినప్పటికీ అక్కడ అద్రవ్యం అయినప్పటికీ దాన్ని అద్రవ్యంగా వివక్ష చేయట్లేదు. అద్రవ్యంగా వివక్ష చేయకపోతే అంటే ధావన క్రియాశ్రయం అయినా ధావన క్రియాశ్రయంగా దాన్ని తీసుకోవట్లేదు. అందుచేత పంచమి అపాదానత్వాత్ పంచమి రావడం తప్పేమి లేదు అని భాష్యకారుడు దాన్ని సమర్థించారు. ఈ సమర్థించినప్పుడు ఏమని మామూలుగా అయితే భట్టోజీ దీక్షితులు వారు చెప్పిన దాని ప్రకారం అయితే ఏమని సమర్థించాలి? ప్రకృత ధాతుపాత్త విభాగజనక క్రియాశ్రయత్వం కాదు అని చెప్పాలి. పతన ధావతో అశ్వాత్ పతతి అన్నప్పుడు అశ్వము ధావన క్రియాశ్రయం, అంతేగాని పతన క్రియాశ్రయం కాదది. కాబట్టి సమాధానం ఏమని చెప్పి ఉండాలి? అసలు అది పతన క్రియాశ్రయం కాదు కదా, అందుచేత దానికి అపాదానత్వం ఉంటుంది అని చెప్పాలి. కానీ భాష్యకారులు సమాధానం అలా చెప్పలేదు. ఏమని చెప్పారు? అది క్రియాశ్రయం అయినా క్రియాశ్రయం కానట్టుగా వివక్ష చేస్తారు, అంటే క్రియాశ్రయత్వాన్ని తీసుకోలేదు. అద్రవ్యం అంటే క్రియాశ్రయం, అంటే క్రియాశ్రయత్వేన అవివక్షితత్వాత్ అన్నారు. అందువల్ల అట్లా సమాధానం చెప్పారు. కాబట్టి ఇప్పుడు భట్టోజీ దీక్షితుడు చెప్పిన దానికి భాష్యకారుడు సమర్థించిన దానికి తేడా వస్తుంది. ఆయనకి సమాధానపర భాష్య అసంగతి. అందుచేత పతధాత్వర్థ వ్యాపార ఆశ్రయత్వ రూపస్య భట్టోజీ దీక్షితులు చెప్పినటువంటి విధానం ఏమిటంటే ఈ పదధాత్వర్థమైన వ్యాపారాశ్రయము కాకూడదు. ఆ పదధాత్వర్థ వ్యాపారాశ్రయం పురుషుడవుతాడు, అశ్వం కాదు. కాబట్టి భట్టోజీ దీక్షుడు చెప్పిన దాని ప్రకారంగా అశ్వానికి అపాదానత్వం రావడం ఇబ్బంది ఏమి లేదు. పదధాత్వర్థ వ్యాపార ఆశ్రయత్వ రూపస్య త్వదుక్త అధ్రువత్వస్య, అది వ్యాపార ఆశ్రయమైతే అధ్రువం. ఎందుకు? ఇక్కడ అశ్వాతు పతతి, ధావతో అశ్వాతు పతతి అన్నప్పుడు ఈ పతనానుకూల వ్యాపారము పురుషుల్లో ఉంది కానీ అశ్వంలో లేదు. కాబట్టి అశ్వంలో ఉంటే ధ్రువత్వం లేనట్టు. ఇక్కడ పురుషుడికి ధ్రువత్వం లేదు. ఎందుకు? పతనానుకూల వ్యాపారం ఉంది కాబట్టి. అశ్వంలో పతనానుకూల వ్యాపారం లేదు కాబట్టి అశ్వానికి ధ్రువత్వం ఉంది అని భట్టోజీ దీక్షితుడు వ్యాఖ్య చెప్పాడు. అంచేత నువ్వు చెప్పినటువంటి త్వదుక్త అధ్రువత్వస్య ఏమిటి? పదధాత్వర్థ వ్యాపార ఆశ్రయత్వ రూపస్య. పదధాత్వర్థ వ్యాపార ఆశ్రయం అయితే అధ్రువం అవుతుంది. బట్ నువ్వు చెప్పిన అధ్రువత్వము ఇక్కడ గుర్రానికి లేదు. ఎందుకు లేదు అంటే గుర్రము పతధాత్వర్థ వ్యాపార ఆశ్రయం కాదు. ఆశ్రయత్వము ఉంటే ధ్రువం కాదు, ఆశ్రయత్వం లేకపోతే ధ్రువము. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పతనానుకూల వ్యాపారం, ఈ పతనానుకూల వ్యాపార ఆశ్రయుడు పురుషుడవుతాడు కానీ గుర్రం కాదు. నువ్వు అలా చెప్పావు. ఏమిటి? ఈ పతనానుకూల వ్యాపార అనాశ్రయత్వే సతి విభాగాశ్రయత్వం అని. తదుక్త అధ్రువత్వస్య అత్ర అసత్వేన, నువ్వు చెప్పినటువంటి అధ్రువత్వం ఇక్కడ లేదు. సతో అధ్రువ్యస్య అవివక్ష ఇత్యస్య అసంగతే. భాష్యకారులు ఉన్నప్పటికీ కూడా నువ్వు చెప్పిన అధ్రువత్వం ఇక్కడ లేదన్నారు. ఎందువల్ల అధ్రువత్వం లేదు అంటే ధావన క్రియాశ్రయమైంది. ధావన క్రియాశ్రయత్వేన గుర్రానికి ధ్రువత్వం కుదరదు, అధ్రువత్వం ఉంది.
ధావన క్రియాశ్రయత్వేన అధ్రువత్వం ఉంది, పతన క్రియాశ్రయత్వేన అధ్రువత్వం లేదు. మరి అధ్రువత్వం లేకపోతే ఆయన ఏమంటున్నారు? స్వతహా అద్రవ్యస్య అవివక్ష అని పైన చెప్పారు. అద్రవ్యస్య అవివక్ష అన్నాడు. అద్రవ్యము ఒకడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ద్రవ్యము అనేది వ్యాపార అనాశ్రయం. ద్రవ్యం అంటే ధ్రువం అవ్వాలంటే వ్యాపార అనాశ్రయం కావాలి. అంచేత ఆయన భట్టోజీ దీక్షుడు చెప్పిన పతనానుకూల వ్యాపార అనాశ్రయము ధ్రువం అవుతుంది, ఆశ్రయం అధ్రువం అవుతుంది. ఈ పతనానుకూల వ్యాపార అనాశ్రయమే, కానీ ఇది విషయతయా అశ్వస్య, ఎందువల్ల? ధావనాది క్రియా విషయతయ అశ్వం కాబట్టి ధావన క్రియ ఉంది కాబట్టి అది ధ్రువమండానికి లేదు. ధావన క్రియ ఉంది కాబట్టి అది అధ్రువమే అవుతుంది. నువ్వు చెప్పినటువంటి అధ్రువత్వం లేదు. త్వదుక్త అధ్రువత్వస్య అత్ర అసత్వేన, నువ్వు చెప్పిన అధ్రువత్వం ఇక్కడ లేదు కాబట్టి సతోపి అవివక్ష, ఆయన పైన వాక్యంలో అద్రవ్యస్య అవివక్షితత్వాత్ అన్నారు. అంటే అద్రవ్యం ఉంది, అద్రవ్యం ఉన్నా దాన్ని అవివక్ష చేశారు. అద్రవ్యం ఉన్న అవివక్ష చేశారంటే ధ్రువంగా వివక్ష చేశారు అని తాత్పర్యం. కాబట్టి సతో అద్రవ్యస్య అవివక్ష అనే మాట కుదరదు. ఎందుకంటే అక్కడ అద్రవ్యము నువ్వు చెప్పిన దాని ప్రకారంగా ధ్రువత్వమే ఉంది, కానీ అద్రవ్యం కాదు అది అశ్వం. ఎందుకు? పతనానుకూల వ్యాపారాశ్రయం కాదు కాబట్టి. పతనానుకూల వ్యాపారాశ్రయం కాదు కాబట్టి ధ్రువం అవుతుంది నువ్వు చెప్పిన ప్రకారం. ఏమన్నారు? అది అధ్రువం అయింది. అధ్రువం అయినప్పటికీ దాన్ని అధ్రువంగా వివక్ష చేయలేదు, అంచేత పంచమి వచ్చింది అని భాష్యకారులు సమర్థించారు. నువ్వు చెప్పిన ప్రకారం సమర్థించాలంటే ఏమని సమర్థించాలి? పతనానుకూల వ్యాపారం లేదు కాబట్టి ఇక్కడ అద్రవ్యం కాదు, ఇది ధ్రువమే అని చెప్పాలి. కానీ భాష్యకారుడు అలా చెప్పలేదు. దాన్ని బట్టి నువ్వు చెప్పినటువంటి లక్షణం ప్రకారంగా తీసుకోవడానికి వీలు లేదు అని ఈయన నాగేశ్ భట్ అంటున్నారు అన్నమాట. అంచేతే మనకి లక్షణం చెప్పినప్పుడు ప్రకృత ధాతు పతధాతు, అంటే పతధాత్వర్త విభాగానుకూల వ్యాపార అనాశ్రయత్వే సతి అని అక్కడ అందుకోసం చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ ఏమిటంటే దీన్ని తీసుకోవడం వల్ల, ధావన క్రియను తీసుకోవడం వల్ల ఇది అధ్రువం అవుతుంది. అది ముందు చెప్తారండి. తస్మాత్ అవధిభావ ఉపగమాతిరిక్త అవధిత్వోపయోగి వ్యాపార అనాశ్రయత్వే సతి ఇది వక్తవ్యం అయమేవ ధ్రువ పదార్థ. అయితే దీనికి ఏమని చెప్పాలి ఇప్పుడు? అయమేవ ధ్రువ పదార్థ అని ఇంతకు ముందు చెప్పారు ఆయన, భట్టోజీ దీక్షుడు చెప్పిన దాంట్లో. ఆయన ధ్రువ పదార్థం ఏమని చెప్పారు అంటే ప్రకృత ధాతు ఉపాత్త విభాగజనక వ్యాపార అనాశ్రయత్వము అని చెప్పి ఇదే ధ్రువ పదార్థము అని చెప్పారు. అలా చెప్పినట్టయితే ఇబ్బంది వస్తుంది కాబట్టి, అంటే భాష్యకారుడు చెప్పిన మాటకి భేదం వస్తుంది కాబట్టి అలా చెప్పకుండా మరొకలా ఎలా చెప్తారో చూపిస్తున్నారు. ఏమని చెప్పాలి అంటే ఇక్కడ తస్మాత్ అవధిభావ ఉపగమ అతిరిక్త అవధిత్వ ఉపయోగి వ్యాపార అనాశ్రయత్వే సతి ఇది వక్తవ్యం.
అయమేవ ధ్రువ పదార్థ అపాయే గతి విశేషే సతి ఉత్పత్వవత్ అపాదానమితి సూత్రార్థ. అక్కడ అపాయము, అపాయం అంటే విభాగము అని చెప్పుకున్నాం. గతి విశేషే సతి ఉక్త ధ్రువత్వవత్ అపాదానమితి సూత్రార్థ. అపాయాన అనే శబ్దానికి ఏమని చెప్పారు ఇక్కడ? గతి విశేషే సతి అన్నారు. అంతేగాని విభాగే అని అర్థం చెప్పకుండా గతి విశేషే సతి అంటే పతనానుకూల విభాగానుకూల పతనానుకూల వ్యాపార విభాగానుకూల వ్యాపారం పద్ధతి అట్లాంటిది అనమాట. గతి విశేషే సతి ఉక్త ధ్రువత్వవత్ అపాదానమితి ఉక్త ధ్రువత్వవత్. ధ్రువత్వం అనేదాన్ని పైన చెప్పారు. ఏమిటి ధ్రువత్వం అంటారు? అవధిభావ ఉపగమ అతిరిక్త అవధిత్వోపయోగి వ్యాపార అనాశ్రయత్వే సతి. కేవలము ప్రకృతి ధాతుపాత్త విభాగజనక వ్యాపార అనాశ్రయత్వము అని చెప్పకుండా ఆ ధ్రువత్వానికి కొంచెం లక్షణం మార్చారు. ఏమిట? అవధిభావ ఉపగమ. అవధిభావము అంటే ఇక్కడ గుర్రం అవధిభావాన్ని పొందాలి. అంచేత అవధిభావ ఉపగమ అతిరిక్త, దానికంటే అతిరిక్తమైనటువంటిది ఏదో మరొక వస్తువు. అంటే కుడియాత్ పతతో అశ్వాత్ పతతి అన్నాం అనుకోండి, అప్పుడు అవధిభావ ఉపగమ అతిరిక్త అవధిత్వ ఉపయోగి వ్యాపారము. అవధిత్వోపయోగి వ్యాపారము. ఇక్కడ అవధిత్వోపయోగి వ్యాపారము పతనానుకూల వ్యాపారం, అంతేగాని ధావనానుకూల వ్యాపారం కాదు. జాగ్రత్తగా చూడండి. ధావతో పతతి, ఏమి చేయొద్దు, క్లాసులో ఉన్నాను ఆయన. ధావతో అశ్వాతు పతతి అన్నప్పుడు మధ్యాహ్నం ఏం చేస్తారు? ధావన క్రియ ఎప్పుడు చెప్పాడయ్యా? దీంట్లో ఉంది. చదువుకుని మాట్లాడు. ఇవాళ కదండి. ధావతో అయ్యా ధావతో అశ్వాతు పతతి అన్న చోట ధావన క్రియ, ధావన క్రియ అవధిభావోపయోగి క్రియ కాదు. పతన క్రియ అవధిభావోపయోగి క్రియ. అక్కడ మాటలో మనకి ఏమన్నారంటే అవధిభోవ ఉపగమ అతిరిక్త అవధిత్వ ఉపయోగి వ్యాపారం. అవధిత్వోపయోగి వ్యాపారం. రెండు క్రియలు ఉన్నాయనుకున్నాం కదా. అశ్వంలోమో ధావన క్రియ ఉంది, పర్ణములోమో అది పురుషుల్లోమో పతన క్రియ ఉంది. ధావతో అశ్వాత్ పురుష పతతి, పురుషుల్లో పతన క్రియ ఉంది. పురుషుల్లో ఉన్న క్రియ అవధిత్వోపయోగి క్రియ. ఏమిటి దానికి అవధిత్వోపయోగి క్రియ అంటే ఆ గుర్రానికి అవధిత్వం వస్తుంది దానివల్ల. అంచేత అవధిత్వోపయోగి క్రియ అనాశ్రయత్వం, దానివల్ల పతనానుకూల వ్యాపారం ఏదైతే ఉందో వ్యాపార అనాశ్రయత్వము అని చెప్పినట్టు అయిందనమాట. వ్యాపార అనాశ్రయత్వము అని చెప్పాలి అన్నారు కదా ధ్రువం అంటే. అవధిభావ ఉపగమాతిరిక్త అందుచేత అపాయ అంటే విభాగం అని కాకుండా గతి విశేషే సతి. అదే ఇప్పుడు గతి విశేషం అంటే ఏదో ఒక గమనం, ధావనము గమనమే. ఇక్కడ పతతి అన్నప్పుడు పతనము గమనమే, పతులు గతో ధాతు. అంచేత గతి విశేషము. ఇక్కడ గతి విశేషం ఏమిటి? అధోదేశ సంయోగానుకూల వ్యాపారం. మనం గచ్చతి అంటే ఉత్తర దేశ సంయోగానుకూల వ్యాపారం అంటాం. పత్రం అంటే అధోదేశ సంయోగానుకూల వ్యాపారం. దీంట్లో ఈ గతి విశేషంలో ఉక్త ధ్రువత్వవత్ అపాదానం,
ఉక్త ధ్రువత్వత్వం, పైన ధ్రువము అని దేని చెప్పారో అది ఆ ధ్రువత్వం కలిగి ఉన్నది. ఆ పైన ధ్రువం అని ఏం చెప్పారు అంటే అవధిభావ ఉపగమ అతిరిక్త అవధిత్వోపయోగి. అవధిభావ ఉపగమం, అవధిభావాన్ని పొందడం, దానికంటే అతిరిక్తమైన అవధిత్వోపయోగి క్రియ. ఇక్కడ ధావత అశ్వాత్ అన్నప్పుడు ఏమవుతుందంటే పరిగెట్టేది అంటే అది ఎక్కడి నుంచో పరిగెడుతోంది, ఎక్కడో పరిగెడుతోంది, దానికి అవధిత్వం ఉంటుంది. గుర్రము ఇప్పుడు అవధిత్వాన్ని పొందబోతోంది. అందుచేత అతిరిక్త అవధిత్వోపయోగి, అంతకు ముందు పొందినటువంటి దానికంటే అతిరిక్తమైనటువంటి, అక్కడ కూడా కుదురుతుంది. ఏమిటి? కుడియాతు పతతో అశ్వాతు పతతి. అక్కడ కూడా ఏమిటి? కుడియాతు పతత అంటే అప్పుడు కుడియము అవధిత్వాన్ని పొందేసింది. ఆ అవధిత్వాన్ని పొందగా ఏదైతే పొందో దానికంటే అతిరిక్తమైంది. కుడియం అవధిత్వాన్ని పొందింది, దానికంటే అతిరిక్తమైంది గుర్రం, అంటే వేరైంది గుర్రం. గుర్రానికి ఇప్పుడు అవధిత్వం రావాలి. అంచేత అవధిభావ ఉపగమ అతిరిక్త, గుర్రము అతిరిక్త అవధిత్వోపయోగి. గుర్రానికి అవధిత్వము రావాలి అంటే ఆ అవధిత్వోపయోగి వ్యాపారము పతనక్రియ, పురుషుల్లో ఉన్న పతనక్రియ. ఆ పతనక్రియ అనాశ్రయత్వము అనేటువంటిది ధ్రువత్వం అన్నమాట. ఆ ధ్రువత్వవత్ అపాదానము అవుతుంది అని చెప్పారు. త్రాస అంటే కొంచెం ఆ భాష్యంలో ఉన్న వాక్యానికి ఇబ్బంది వస్తోంది, ఈ చెప్పిన లక్షణానికి భాష్యంలో చెప్పిన దానికి భేదం వస్తోంది, విరోధం వస్తోంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ లక్షణాన్ని మార్చారన్నమాట. మొదటి సూత్రం అయినట్ట ఇవాళ. అంతే అండి, అయిపోతుంది. త్రాసాదే అవధిత్వోపయోగిత్వ అభిమానేన శంక. త్రాసాదే భయపడ్డము, భయపెట్టడము కానీ భయపడడం, త్రాసం అంటే భయపడటమేనండి. రసి ఉద్వేగే త్రాసాదే అవధిత్వోపయోగి అవధిత్వోపయోగిత్వాభిమానేన శంక అంటే భయపడము. గుర్రం పరిగెడుతోందంటే ఆ గుర్రం ఏదో భయపడి పరిగెడుతోంది, లేదా వాడు గుర్రం స్పీడ్గా పరిగెట్టేస్తుంటే వాడు భయపడి పడిపోయాడు. అంచేత త్రాస అవధిత్వోపయోగిత్వాభిమానేన శంక అంటే త్రాసం భయపడటం కూడా అవధిత్వోపయోగి క్రియ అయ్యే అవకాశం ఉంటుంది కదా, అంటే దాన్ని గ్రహించకూడదు అనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరిగింది అన్నారు. వృక్షాత్పర్ణమిత్యాదో తదభావాత్ నతస్య తదుపయోగిత. ఎందుకంటే ఈ విభాగజనక వ్యాపారము అంటే భయపడటము కాదు. ఎందుకంటే వృక్షాత్ పర్ణం పద్ధతి, అక్కడ కూడా పద్ధతి అనే ఉంది. అంచేత ఆ అవధిత్వోపయోగి క్రియ అంటే త్రాసాదులు కాదు అని చెప్పాడు. వృక్షాత్ పర్ణం ఇచ్చాదో తదభావాత్ అంటే త్రాసం అనేది అక్కడ లేదు, భయపడడం అక్కడ లేదు. తదభావాత్ నతస్య తదుపయోగిత. తదుపయోగిత అంటే అవధిత్వోపయోగిత. కాబట్టి త్రాసానికి అవధిత్వోపయోగిత్వం అనేది లేదు. ప్రకృతే విద్యమానస్యాపి తస్య తత్వేన అవివక్షితత్వాతో న తదుపయోగిత్వం తస్య ఇది ఉత్తరం ఇచ్చాహు. అది అయితే ప్రకృతంలో వాడు గుర్రం మేంచి పడ్డానికి భయం కూడా కారణం కదా. అంచేత ప్రకృతంలో విద్యమానస్యాపి ఆ భయపడ్డం అనేది ఉన్నప్పటికీ తస్య తత్వేన అవివక్షితత్వాత్ ఆ భయపడ్డాన్ని అవధిత్వోపయోగి వ్యాపారముగా వివక్ష చేయకపోవడం వల్ల తత్వేన అవివక్షితత్వాత్ అంటే అర్థం. తత్వేన అంటే
అవధిత్వోపయోగిత్వేన వివక్ష చేయకపోవడం చేత నా తదుపయోగిత్వం తస్యా అంటే అవధిత్వోపయోగిత్వం అనేది దానికి లేదు అంటే భయపడటానికి ఇత్యుత్తరం సమాధానము అని చెప్పారు. అంచేత ఈ గతి విశేషము అంటే విభాగజనక క్రియలో అదే విభాగం ఏర్పడాలంటే గమనం ఏర్పడాలి. గమనం అంటే గతి విశేషం అని ఎందుకన్నారంటే ఒక్కొక్క చోట గమనం ఒక్కొక్కలా ఉంటుంది. ఇక్కడ భుక్షాతు పర్ణం పద్ధతి అన్నప్పుడు అధోదేశ సంయోగానుకూల వ్యాపారం అది విభాగాన్ని కలగజేస్తుంది. ఏదో గ్రామం గచ్చతి దగ్గర ఉత్తర దేశ సంయోగానుకూల వ్యాపారం. అట్లాగా గమనానికి ఇక్కడ ఏ గమనమో దాన్ని తీసుకోవాలి కాబట్టి గతి విశేషే అని అన్నారు. నచ ఆజ్యవక్షే పరస్పరాన్మేషావపసరతః ఇత్యత్ర దోష ఇతి వాచ్యం. తత్ర మేషపదోపాత్తయోరేవ క్రియాశ్రయత్వం పరస్పర పదోపాత్తయోః విభాగాశ్రయత్వమేవ ఇతి అదోషాత్. పరస్పరాన్మేషావపసరతః ఉందనుకోండి, అంటే ఒకదాని నుంచి ఒకటి తప్పుకుంటున్నాయి, ఒక మేక నుంచి ఇంకో మేక తప్పుకుంటుంది. పరస్పరాత్ మేషౌ అపసరతః అన్నప్పుడు ఈ అపసరణ క్రియ అంటే ఎలా తీసుకోవాలన్నమాట. ఒక మేకలో ఉన్న అపసరణ క్రియా దృష్ట్యా విభాగాశ్రయము ఇంకొక మేక అవుతుంది. అలాగే ఆ ఇంకొక మేకలో ఉన్న అపసరణ క్రియాశ్రయత్వ దృష్ట్యా విభాగాశ్రయం ఇంకో మేక అవుతుంది. ఇలాగా ఒక మేకలో ఉన్న క్రియను తీసుకుని ఇంకొక దానికి విభాగాశ్రయత్వం చెప్పి, అలాగే రెండవ మేకలో ఉన్న క్రియను తీసుకుని మొదటి మేకకు విభాగాశ్రయత్వము చెప్పుకోవాలి. తత్ర మేషపదోపాత్తయో అక్కడ మేషౌ అనడం చేత రెండు మేకలు అంచేత మేషపదోపాత్తయోరేవ క్రియాశ్రయత్వం. పరస్పర అక్కడ పరస్పరాన్మేష ఉపసరత అన్నప్పుడు పరస్పరము అంటే ఒకదానితో ఒకటని చెప్పాలి కదా, ఒకదాని నుండి ఒకటి తప్పుకుంటున్నాయి. ఈ పరస్పర శబ్దం చేత కూడా ఆ మేకలే చెప్పబడతాయి. పరస్పర పదోపాత్తయో విభాగాశ్రయత్వమేవా. ఈ పరస్పర శబ్దం చేత మేకల్ని చెప్పినప్పుడు వాటికి విభాగాశ్రయత్వం ఉండడం చేత ఈ పరస్పర శబ్దం మీద పంచమి విభక్తి వచ్చింది. పరస్పరాత్ అనేది మేషవు అనేటువంటి చోట మేషములకు క్రియాశ్రయత్వం. ఎందుకంటే మనం క్రియ ఏమని ప్రయోగిస్తున్నాం, మేషౌ అపసరత అంటున్నాం. ఈ అపసరత అనేది ఏమిటి, లట్టు ప్రథమ పురుష ద్వివచనం, మేషౌ ద్వివచనం కాబట్టి ఆ రెండిటికి అన్వయం. అంచేత ఆ మేష శబ్దము చేత ఏ మేషములను గ్రహిస్తున్నామో అవి క్రియాశ్రయములు అవుతాయి. కాబట్టి వాటికి అపాదానత్వం పంచమి రాదు. పరస్పర శబ్దం దగ్గర పరస్పరము అంటే కూడా మళ్ళీ అవే మేకలు చెప్పబడతాయి. కానీ పరస్పర శబ్దము దగ్గర చెప్పబడినటువంటి మేషములను మనం ఎలా తీసుకోవాలి, అవి క్రియాశ్రయములు కాదు, విభాగాశ్రయములు. విభాగాశ్రయత్వాత్తు అపాదానత్వం పంచమి వచ్చింది అని చెప్పాలి. అతయేవా దేవదత్త యజ్ఞదత్తౌ అన్యోన్యం ఆశ్లిష్యతః ఇత్యాదౌ తయోః కర్మత్వ సిద్ధి. అలాగే దేవదత్త యజ్ఞదత్తులు ఒకరు ఒకరు కౌగులించుకుంటున్నారు అని చెప్పాం. ఇక్కడ అన్యోన్యం అనేదానికి ద్వితీయ వచ్చింది. అక్కడ అన్యః అని కదా అన్యోన్యం అంటే. ఈ అన్యోన్య శబ్దము చేత ఎవరైతే చెప్పబడుతున్నారో వాళ్ళకి ఫలాశ్రయత్వాత్ కర్మత్వం ద్వితీయ వచ్చింది. దేవదత్త యజ్ఞదత్త శబ్దముల చేత చెప్పబడేటువంటి వాళ్ళు క్రియాశ్రయులు. వాళ్ళలో ఉన్న క్రియాజన్య ఫలాశ్రయత్వం
అన్యోన్య శబ్దము చే చెప్పబడేదానికి వస్తుంది. అందువల్ల దానికి కర్మత్వం వచ్చింది. అన్యథా పరత్వాత్ కర్తృత్వమేవ స్యాత్, లేకపోయినట్టయితే వాటికి కూడా కర్తృత్వమే వచ్చి, అన్యోన్య శబ్దానికి కూడా కర్తృత్వమే వచ్చి ఉండేది. అలాగే ఆత్మానం ఆత్మనా హంతి ఇత్యాదౌ అంతఃకరణాద్యుపాధి భేదవతు ప్రకృతే శబ్దరూప ఉపాధి భేదేన భేద. అదేమిటయ్యా, పరస్పరం మేషౌ పరస్పరాత్ మేషౌ అపసరత అన్నప్పుడు మేషవు అనే శబ్దం చేత ఏ మేషములు చెప్పబడుతున్నాయో పరస్పర శబ్దం చేత కూడా అవే కదా చెప్పబడేది. అలాగే దేవదత్త యజ్ఞదత్తవు అన్యోన్యం అన్నప్పుడు ఈ దేవదత్త యజ్ఞదత్త శబ్దముల చేత ఎవరు చెప్పబడుతున్నారో వాళ్లే కదా అన్యోన్య శబ్దం చేత కూడా చెప్పబడేది. అంటే దానికి సమర్థన చేస్తున్నాడు. ఏమిటంటే ఆత్మానం ఆత్మనా హంతి అన్నప్పుడు ఆత్మనా అని శబ్దము చేత ఎవరిని చెబుతున్నామో ఇంకొక ఆత్మన అన్నప్పుడు కూడా అతడే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము, అంతఃకరణ భేదాన్ని తీసుకున్నాం. అంతఃకరణాది ఉపాధి భేదేన, ఒక ఆత్మన్ శబ్దానికి శరీరాన్నిను ఇంకో ఆత్మన శబ్దానికి అంతఃకరణ అర్థం చెప్పుకొని దాన్ని సమర్థిస్తున్నారు. అది కదా, నాత్మానం అవసాదయేత్, ఆత్మానం ఆత్మనా ఉద్ధరేత్ అంటుంది కదా. ఉద్ధరేద్ ఆత్మనా ఆత్మానం నాత్మానం అవసాదయేత్ అని. అక్కడ కూడా ఆత్మనా ఆత్మానం ఉద్ధరేత్ అంటే ఎలాగా, ఒక ఆత్మన శబ్దానికి అంతఃకరణ, ఒక ఆత్మన శబ్దానికి శరీరోపాధికి జీవుడు తీసుకుని ఏదో దాని చేత దాన్ని ఉద్ధరించుకోవాలి అని అర్థం చెబుతున్నారు. అలాగే ఇక్కడ శబ్దరూప ఉపాధి భేదం అంటే మేషవు అనేటువంటి శబ్దము పరస్పర శబ్దము, ఆ ఉపాధి శబ్దరూపమైన ఉపాధి భేదాన్ని స్వీకరించి ఇక్కడ సమంజస ప్రయోగాన్ని సమర్థించాలి అని చెప్తున్నారు. శబ్దాలింగిత అర్థస్యైవ భానాత్, ఎప్పుడు కూడా అర్థము ఏ శబ్దమైతే ప్రయోగిస్తామో తదాలింగితమైన అర్థమే గ్రహిస్తాం. అంచేత మేష శబ్దము చేత మేషములు ఏ అర్థం వస్తుందో ఆ మేషములు గ్రహింపబడతాయి. అలాగే యజ్ఞదత్త దేవదత్త శబ్దముల చేత వారికి ఉండేటువంటి వాచ్యమైన అర్థం గ్రహిస్తాం. మళ్ళీ అన్యోన్య శబ్దము చేత ఆ అన్య అనే శబ్దము చేత ఎవరు చెప్పబడతారో వాళ్ళని గ్రహిస్తాం. ఉత్తరం ఒకటే కావచ్చు, కానీ ఆ శబ్దము చేత ఏ అర్థము చెప్పబడుతుందో దాన్ని గ్రహిస్తాం. కాబట్టి ఈ రెండిటికి భేదం, ఉపాధి భేద, శబ్దము యొక్క ఉపాధి భేదము చేత వారికి భేదాన్ని కల్పించి ఈ అర్థం తీసుకోవాలి అన్నారు. ఇలాగ ప్రయోగం సమర్థించాలి అని అర్థం. స్పష్టాచేయం రీతి కర్మవత్ కర్మణా ఇది సూత్రే భాష్యే. ఈ కర్మవత్ కర్మణా తుల్యక్రియ అని సూత్రంలో భాష్యంలో ఈ పద్ధతిని వివరణగా చెప్పారు అన్నారు. ఇక్కడికి ఆపేదామండి. అలాగే మహోదయ. అయ్యా అలాగే గురువు గారు. మళ్ళీ సోమవారం కలుద్దాము. అలాగే అలాగే. సరే.